వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్ గైస్. సో మీరు ఈ రోజు వ్లాగ్ దేని గురించి అన్నది మీరు టైటిల్లో చూసే ఉంటారు. ఏ డే ఇన్ 4-స్టార్ హోటల్. నేను ఇప్పుడైతే క్యాబ్ లో ఉన్నాను. లెమన్ ట్రీ ప్రీమియం విజయవాడ బందర్ రోడ్ లో ఉంది. అక్కడికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను. సో మన రూమ్ వచ్చేసి 3rd ఫ్లోర్ లో ఉంది. మనం ఇక్కడ 3 నొక్కితే అది సెలెక్ట్ చేసుకోదన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న రూమ్ కీ ఉంటుంది కదా, ఆ కీని ఇక్కడ చూపించాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనము ఈ కీని ఇక్కడ చూపించామనుకోండి, అప్పుడు 3 ఆటోమేటిక్గా లాక్ చేసుకుంటుంది. అప్పుడు మాత్రమే లిఫ్ట్ మూవ్ అవుతుంది. 7th ఫ్లోర్లో పూల్కి, ఇంకా 1st ఫ్లోర్లో ఉన్న జిమ్కి అండ్ ఇంకా రెస్టారెంట్స్కి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లాబీకి కీ ఏమీ అవసరం లేదు. నొక్కితే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మనం తీసుకుందైతే డ్యూలెక్స్ రూమ్. మనకి దీంట్లో 2 బెడ్స్ వచ్చాయి అండ్ ఒక వర్కింగ్ డెస్క్ వచ్చింది, ఒక టీవీ అండ్ 2 సోఫా చైర్స్ వచ్చింది. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే టీవీ అండ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికి, ఇక్కడేమో షుగర్స్ అండ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. అండ్ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ సో లాండ్రీ సంబంధించిన లాండ్రీకి ఏమైనా కావాలంటే లాండ్రీకి సంబంధించిన బిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ మనకు ఒక లాకర్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి లాండ్రీ దాంట్లో ఏ షర్ట్స్కి, ప్యాంట్స్కి దేనికి ఎంతెంత ప్రైస్ ఉంది అనే మొత్తం అంతా ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేస్తుంది. ఐరన్కి ఎంత, డ్రై క్లీనింగ్కి ఎంత అనేవన్నీ. అండ్ దీని పక్క సెల్ఫ్లో చూసినట్లయితే మనమే ఐరన్ చేసుకోవడానికి ఒక ఐరన్ బాక్స్ వచ్చింది. అండ్ మనం ఐరన్ చేసేటప్పుడు సపోర్ట్ కోసం ఒక స్టాండ్ కూడా ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు వీళ్ళే. అండ్ ఇక్కడ పక్కన మనకి ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఒక మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ ఐటమ్స్ లేవు, అన్నీ ఖాళీగా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక సూపర్ వ్యూ ఉంటుంది, చూపిస్తాను మీకు అది. చూడొచ్చు ఇక్కడ. అండ్ మనకి బాత్రూంలో అయితే వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ వచ్చేసి ఒక బ్రష్ అండ్ ఇంకా పేస్ట్ ఇచ్చారు, అండ్ ఒక 3 కోమ్స్ ఇచ్చారు, ఒక సోప్ అండ్ షవర్ క్యాప్స్ ఇచ్చారు 2. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక టిష్యూస్ ఇచ్చారు, అండ్ హ్యాండ్ వాష్కి ఒకటి, బాడీ లోషన్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఒక హెయిర్ డ్రయర్ ఇచ్చారు. అండ్ లేడీస్ మేకప్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఒక మిర్రర్ ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే టాయిలెట్ అండ్ ఇట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఇది షవర్ ఉంది. దీని పేరు వచ్చేసి సిట్రస్ కేవ్. సో ఇక్కడే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ కింద ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్ని వెస్టర్న్ సైడ్ ఫుడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి అన్ని ఇండియన్ స్టైల్ ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇడ్లీ, వడ అండ్ పూరి ఎక్సెట్రా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు ఒక స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఒక 5 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు అక్కడ చూడొచ్చు, ఎవరైనా దోశ ఆర్ అట్లాంటి ఆమ్లెట్ అలాంటివి ఏమన్నా కావాలంటే మీరు ఇక్కడ చెప్తే మీ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు సర్వ్ చేస్తారు. ఇప్పుడు వెస్టర్న్ టైప్ ఆఫ్ ఫుడ్ అంతా ట్రై చేస్తున్నాను. ఫుడ్ అంతా అయితే ఇష్టంగా ఉంది. సో అన్నయ్య అయితే ఆల్ టైప్స్ ఆఫ్ ఇండియన్ సైడ్ ఫుడ్ ట్రై చేశాడు. ఎలా ఉందన్నయ్య టేస్ట్ అన్ని? టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులో వడ, ఇడ్లీ అయితే ఇంకా బాగుంది.
సో గైస్ ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఓపెన్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ మీకు బార్ అండ్ జిమ్ ఉంది అండ్ రైట్ సైడ్ మీకు 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్లాన్స్ ద రిక్రియేషన్ బార్ ఉంది అండ్ దీని ఆపోజిట్లో వచ్చేసి ఫిట్నెస్ సెంటర్ ఉంది. మనకి 2 రెస్టారెంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకటైతే ఇది అండ్ ఇంకొకటి రిపబ్లిక్ నూడిల్స్ అని చెప్పేసి ఒక చైనీస్ రెస్టారెంట్ కూడా అవైలబుల్లో ఉంది. చైనీస్ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక పక్కా ఇక్కడ ఒకసారి ఫుడ్ ట్రై చేయొచ్చు. లోపల ఫుడ్ ఇంకా ఐటమ్స్ అన్నీ చూపిద్దాము అంటే ఇప్పుడైతే క్లోజ్ ఉంది, ఎందుకంటే మార్నింగ్ 8 అవుతుంది, ఇంకా ఓపెన్ చేయలేదు. సో చూడాలి, మీకు లంచ్ కానీ డిన్నర్ కానీ ఇక్కడికైతే వచ్చి చూపించడానికి ట్రై చేస్తాను. సో 7th ఫ్లోర్లో మీకు లిఫ్ట్ ఓపెన్ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి ఒక బ్యూటిఫుల్ అండ్ బిగ్ స్విమ్మింగ్ పూల్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ వ్యూ ఎంత బాగుందో. పూల్ అయితే ఫ్రీయే, మార్నింగ్ 7 to ఈవినింగ్ 9 వరకు పూల్ ఓపెన్ ఉంటుంది. ఈ పూల్ పక్కనే మీకు ఒక స్పా ఉంది అండ్ దాని పక్కనే మీరు చూసినట్టయితే ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంది. వ్యూ అయితే ఇదే, మీరు చూడొచ్చు ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. మీరు లిఫ్ట్ నుంచి రైట్ సైడ్ వస్తే కనుక మీకు ఒక బ్యాంక్వెట్ హాల్ ఉంది. ఎవరైనా తక్కువ మంది జనాలతోటి మన బర్త్డే పార్టీస్ ఆర్ తక్కువ మంది జనాలతోటి మన ఈవెంట్స్ చేసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు ఇది. గైస్ స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పూల్ అయితే మొత్తం ఖాళీ. 1 hour నుంచి మీరు చూడొచ్చు ఎవ్వరూ లేరు. నేను 1 hour నుంచి స్విమ్మింగ్ చేస్తున్నా. అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ పూల్ పక్కనే ఒకటి సారినిటీ అని ఉంది కదా, ఇదైతే బార్ అంట. ఇది నాకు తెలిసి నైట్ టైమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అనుకుంటా, ఇప్పుడైతే ఓపెన్లో లేదు. సో మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం హెవీ అయింది అండ్ మేము మధ్యాహ్నం కూడా కొంచెం ఒక చిన్న వర్క్ ఉండి బయటకు వెళ్ళాం. సో లంచ్ అయితే స్కిప్ చేసాం. సో త్వరగా డిన్నర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఏం ఆర్డర్ పెట్టుకున్నాము, వాటికి మాకు ఎంత పడింది ఏంటి అన్నది మీకు చూపిస్తాం. మనమైతే మటన్ గీ రోస్ట్ యాజ్ ఎ స్టార్టర్ అండ్ హైదరాబాదీ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. అండ్ వీటితో పాటు రైతా అండ్ మిర్చి కసాలన్, ఈ 2 ఐటమ్స్ అయితే ఇచ్చారు. సో అండ్ సలాడ్ కూడా ఇచ్చారు. సో ఒకసారి ట్రై చేద్దాము వీటి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. మటన్ గీ రోస్ట్ బాగుంది. ఒకసారి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేద్దాం. హైదరాబాదీ దమ్ బిర్యానీలో కూడా టేస్ట్ బాగుంది. మటన్ దానికి వచ్చేసేసి మటన్ గీ రోస్ట్కి వచ్చేసేసి 650 రూపీస్ అయింది అండ్ బిర్యానీకి 575 రూపీస్ అయింది. బట్ 2 కలిపితే విత్ జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ అన్ని వేసి 1600 బాత్. సో ఇక్కడ ఫుడ్ అయితే ఏ క్లాస్గా ఉంది. ప్రైస్ కొంచెం ఎక్కువైనా టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:11 అవుతుంది నైట్. మేమందరం అయితే ఫుల్ టైర్డ్గా ఉన్నాము. సో అందరం ఒక మంచి స్లీప్ వేసి రేపు మార్నింగ్ కలుస్తాం. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:04 అవుతుంది. సో మేమైతే ఇప్పుడే లేచాము అండ్ ఇప్పుడు వెళ్ళి రెడీ అయ్యి చెక్అవుట్ చేయాల్సిన టైం అయింది. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి చెక్అవుట్ చేస్తాము. అండ్ మీకు ఇన్ రూమ్ డైనింగ్ కావాలంటే మెనూ ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. మీరు వర్క్ డెస్క్ పైన ఇక్కడ మనకు ఒక స్కానర్ ఇచ్చారు. మనం గనక దీన్ని స్కాన్ చేసినట్లయితే మనకి ఒక సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లోనే మనకి అన్ని ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మెనూ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 7 to 11 ఉంటుంది. దీని తర్వాత నుంచి లంచ్, దాని తర్వాత డిన్నర్ అన్నీ కూడా మీకు ఈ స్కానర్లోనే వస్తాయి. సో మనం స్కాన్ చేసిన తర్వాత ఆన్లైన్ సైట్లోనే మనం ఆర్డర్ ఇవ్వచ్చు. బట్ ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆన్లైన్ సైట్లో ఆర్డర్ ఇవ్వటం కంటే ఇక్కడ ఇన్ రూమ్ డైనింగ్ అక్కడ ఉంది కదా ల్యాండ్లైన్, సో దాంట్లో కాల్ చేస్తే కనుక మనకి త్వరగా ఫుడ్ అనేది డెలివరీ చేస్తారు. మాకు పర్ డేకి వచ్చి ఎంత పడింది అంటే మాకు రూమ్కి వచ్చేసి 4200 పడింది అండ్ నైట్ మేము ఆర్డర్ చేసిన డిన్నర్కి ఒక 1600 పడింది. సో టోటల్ బిల్ వచ్చేసి 5800 వరకు అయింది. సో దిస్ ఈస్ ద వ్లాగ్ ఏ డే ఇన్ 4-star హోటల్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు మీ లవ్ అండ్ సపోర్ట్ని ఇలా ఇస్తూ ఉంటే మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొస్తూ ఉంటాము. సో కీప్ లవింగ్ అండ్ వాచింగ్ జీవిడి వ్లాగ్స్.